తోల అన్నటువంటి పురుగు ఏంటంటే క్రిమ్సన్ వామ్. ఎందుకు యేసుప్రభు వారు నేను పురుగునని పోల్చుకోవడం మనం చూస్తే కనుక, ఈ తల్లి పురుగు, ఈ క్రిమ్సన్ పురుగు ఏదైతే ఉందో తన పిల్లలకు అది ఆహారంగా మారిపోతుంది. తన శరీరాన్ని తను చెట్టుకి అతికించుకుంటుంది. యేసుప్రభు వారు కూడా చూడండి, తను తాను సిలువకి అప్పగించుకున్నాడు. సిలువలో వేలాడడానికి తను తాను అప్పగించుకున్నాడు. అప్పగించుకొనబడి తను ఏ విధంగా కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు. ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకి స్వస్థత, ఆయన చిందించినటువంటి రక్తము ద్వారానే మనకి పాపము నుంచి విడుదల కలిగి మనం ఈ రోజున ఆయన యొక్క పరిశుద్ధ స్వాస్థ్యములో అడుగు పెట్టగలుగుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క పురుగు కూడా ఏంటంటే తన బిడ్డలకి ఆహారంగా మారి వాటికి జీవాన్ని ఇస్తుంది. అంటే ఈ క్రిమ్సన్ పురుగు ఏంటంటే అది చనిపోయి తన పిల్లలకి ఆహారాన్ని, తన శరీరాన్ని ఆహారముగా ఇచ్చి, రక్తాన్ని పానీయముగా ఇచ్చి, వాటిని బ్రతికింపచేసి, ఇది చనిపోయిన తర్వాత కూడా ఏంటనంటే ఇది విడిచినటువంటి ఆ పదార్థము ద్వారా మరి రాజవస్త్రాలకి వాడేటువంటి మరి ఎరుపు రంగుని తయారు చేసేటువంటి ద్రవ పదార్థముగా ఈ పొడి మనకి ఇక్కడ కనబడుతుంది. రాజులైన యాజక సమూహముగా దేవుడు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. మనము సామాన్యమైన ప్రజలము కాదు. ఇప్పుడు రాజాదిరాజు దేవాది దేవుడు సమస్తాన్ని జయించినటువంటి మరి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనం అందరము కూడా మనం దాసులము కాదు. ఇప్పుడు ఆ రాజులైనటువంటి యాజక సమూహముగా మరి దేవుడు సెలవిచ్చిన రీతిగా, ఈ రీతిగా దేవుడు ఒక తల్లి ఏ రీతిగా దాని బిడ్డల విషయంలో ప్రయాసపడుతుందో, ఏ రీతిగా తన బిడ్డలను అది కాపాడుతూ ఉందో, ఈ రీతిగా నేను మిమ్మల్ని కాపాడుతున్నాను అన్నదానికి సూచనగా యేసుప్రభు వారు పలికిన మాటలన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాం.